హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే చాలామంది కాల్ చేసి అన్న ఇట్లా ఏమన్నా స్కాలర్షిప్ ఉందా, మా ఇంట్లో ఫైనాన్షియల్గా వీక్ ఉంది అని అడుగుతున్నారు. అప్పుడు నాకు ఒకటి తెలిసిన స్కాలర్షిప్ ఉంది, అది అందరికీ చెప్తే యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. యూజ్ అవుతుందని. అయితే ఇది కరీంనగర్ సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంటుంది హౌసింగ్ బోర్డ్ దగ్గర. వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సంక్షేమ ట్రస్ట్ అని దాని తరపున ఎవ్రీ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అయితే దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇంటర్ అయిపోయి డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యే వాళ్ళు, అండ్ ఇప్పుడు పర్సూయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్ అయిపోయినా కానీ చేసుకోవచ్చు. ఎంబీఏ వాళ్ళు కూడా ఎలిజిబులే, అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఏమేమి కావాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో జిరాక్సే, ఇంటర్ మార్క్స్ మెమో కూడా జిరాక్సే. ఇది ఎంసెట్ నీట్ ఐసీట్ ఇది కంపల్సరీ ఉండాలి. అండ్ ఇవన్నీ జిరాక్స్లు ఉండాలి. ఒక 2 జిరాక్స్, 2 సెట్స్ అండ్ 3 ఫొటోస్ ఉండాలి. అయితే మీరు అక్కడికి వెళ్ళాక ఒక ప్లెయిన్ పేపర్లో రాయాలి చైర్మన్కి రీజన్స్ స్పెసిఫైయింగ్, మీకు ఎంతమంది అక్క, తమ్ముడు, అన్న, చెల్లె ఉన్నారు, అండ్ మీ ఫాదర్ ఏం చేస్తారు, ఇవన్నీ రాసి నీకు ఎందుకు స్కాలర్షిప్ కావాలి. సపోజ్ నీకు ఐఎమ్ అనేబుల్ అంటే కొంతమందికి రియంబర్స్మెంట్ వచ్చాక కూడా ఎక్స్ట్రా ఫీ పెట్టాలి కదా, అది కట్టడానికి ఇబ్బంది అవుతుంది అని రాసి, లేదా ఇట్లా ఇంట్లో ఫైనాన్షియల్ వీక్ ఉంది మొన్న కరోనా వైరస్ కారణంగా, ఇలా ఏదో ఒక రీజన్, మీ రీజన్ ఏదైతే అది. సపోజ్ మై ఫాదర్ ఈజ్ ఎ డైలీ వేజ్ ఎర్నర్ అండ్ ఐఎమ్ అనేబుల్ టు పే ద ఫీ, ఇలా ఏదో ఒక రీజన్ రాసి, రీజన్ అయితే మంచిగా రాయాలి. దీన్ని బట్టి మనం సెలెక్ట్ అవుతామా లేదా అనేది. తర్వాత మనకు లాస్ట్ డేట్ అయితే 30 నవంబర్ ఉందండి, 5 PM వరకు. అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.